everyone, this is Ram from SGS Sainik Academy, Visakhapatnam. Yes, so Manam is clarity. Yes, clarity is the charity of success. Yes, సక్సెస్ మనకి రావాలి అంటే మీన్స్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరందరూ రాయబోతున్నారు కాబట్టి మీకు సక్సెస్ రావాలి. సక్సెస్ రావడం అంటే సైనిక్ స్కూల్లో సీట్ లేదా సైనిక్ స్కూల్లో అంతకంటే ఎక్కువగా మంచి ర్యాంక్తో సీట్స్ తెచ్చుకోవడం. ఇలా ఈ సక్సెస్ సాధించాలంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. మనకి ఏ క్లారిటీ ఉండాలి? క్లారిటీ ఉండడం ఏమిటి? మనం ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాసాం కదా, మనకి మెటీరియల్స్ తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలుసు, మరి ఇంకేంటి క్లారిటీ కావాలి? ఎస్, అన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్నిసారి క్లారిటీ లేకపోవడం వల్ల మిస్టేక్ చేస్తూ ఉంటాం. అది సబ్జెక్ట్ పరంగా కాకపోవచ్చు, కానీ మనం ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఉండాల్సినటువంటి క్లారిటీ ఏంటి అనేది నేను చెప్తాను. మనం ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మన దగ్గర ప్లాంక్ ఉంటుంది, హాల్ టికెట్ ఉంటుంది, పెన్స్ ఉంటాయి, పెన్సిల్స్ ఉంటాయి, సో ఇంకా అయితే వాటర్ బాటిల్ ఉంటుంది, ఇంకా వాళ్ళు ఎలో చేస్తే వాచ్ ఉంటుంది. సో ఇవి మన దగ్గర ఉండేటువంటి థింగ్స్. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం కూర్చుంటాం. అంటే మనకి ఒక 15 మినిట్స్ ముందుగానే ఎగ్జామినేషన్ హాల్లోకి ఎలో చేస్తారు. మనకి ఓఎంఆర్ షీట్ కూడా మ్యాక్సిమమ్ ఒక 10 మినిట్స్ ముందే ఇచ్చేస్తారు. ఎందుకంటే సో మీరు బబ్లింగ్ చేయాల్సినవి ఉంటాయి. అక్కడ బబ్లింగ్ చేయాల్సినవి అంటే ఏంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాదు, మీ నేమ్ కానీ, మీ హాల్ టికెట్ నెంబర్ కానీ, బుక్లెట్ నెంబరు ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. మీ చేతిలో మీ దగ్గర ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఉండేటువంటివి ఏంటంటే ఓఎంఆర్ షీట్, అలాగే క్వశ్చన్ పేపర్, రఫ్ షీట్. ఈ 3 కూడా మీ దగ్గర ఉంటాయి. ఓఎంఆర్ షీట్ చూడండి, ఇక్కడ ఓఎంఆర్, క్వశ్చన్ పేపర్, అలాగే రఫ్ షీట్. ఈ 3 మీ దగ్గర పేపర్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనము ఎలా జాగ్రత్తగా యూజ్ చేయాలి అనే క్లారిటీ మీకుంటే కనుక డెఫినెట్లీ మీరు సక్సెస్ సాధిస్తారు. అదేంటి సార్, మేము చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నాము, మాకు చాలా క్వశ్చన్స్ వచ్చు, సో మేము క్వశ్చన్స్ నేర్చుకున్నాము, ఆన్సర్ చేసేయగలం అని అనుకుంటే దీని మీద క్లారిటీ ఏంటంటే మనము ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా కానీ ఓఎంఆర్ షీట్ని జాగ్రత్తగా యూజ్ చేయడం రాకపోతే, ఎస్ ఓఎంఆర్ షీట్ని మనం జాగ్రత్తగా కనుక యూజ్ చేసుకోవడం రాకపోతే అది చాలా చాలా డేంజర్. మీరు ఎన్ని నేర్చుకున్నా కానీ సో మీకు అది చాలా డేంజర్గా అవుతుంది. ఎందుకు? చాలా జాగ్రత్తగా యూజ్ చేయకపోతే కనుక. ఇది మీకు ఓఎంఆర్ షీట్ అని కనుక అనుకుంటే కనుక సో మీరు ఏం చేయాలంటే దీనిని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫస్ట్ 2 పాయింట్స్ చెప్తాను ఈరోజు టిప్లో 2 పాయింట్స్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఓఎంఆర్ షీట్ మీకు ఇచ్చాక మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇన్విజిలేటర్. అంటే అక్కడ మీకు ఒక టీచర్ లేదా సార్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని ఇన్విజిలేటర్ అంటారు. ఓకే, ఇన్విజిలేటర్ అంటారు. మీ ఎగ్జామ్ని ఇన్విజిలేషన్ చేస్తారు. సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇంకా ఇన్విజిలేటర్ అనే బదులుగా మీకు హెల్ప్ అంటే ఇక్కడ మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి కాదు, క్వశ్చన్స్ సొల్యూషన్స్ చెప్పరు వాళ్ళు. మీకు హెల్ప్ అంటే ఏంటి, మీ ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, మీ నేమ్ ఎక్కడ ఫిల్ చేయాలి, ఎలా బబ్లింగ్ చేయాలి, ఓకే, మీరు బుక్లెట్ నెంబర్ ఏంటి, స్కూల్ నేమ్ ఏంటి, ఇలాంటివి మీకు చెప్తారు. దయచేసి వెయిట్ చేయండి వాళ్ళు చెప్పే వరకు. అంతేకాని నేను ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ స్టూడెంట్ని, నేను నియర్లీ 600 ఎగ్జామ్స్ రాశాను, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎవ్వరూ నాకు చెప్పనవసరం లేదు, నేనే చేసేస్తాను అని మాత్రం దయచేసి అలా అనుకోవద్దు. దయచేసి కాసేపు మీకు తెలియదు అనుకొని కూర్చోండి కామ్గా. రియల్లీ స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, చూడగానే ఓఎంఆర్ షీట్ని చూడగానే ఏదో చేసేయాలని తపనతో అంటే ఎంతూజియాజం ఆపుకోలేక మనం ఎక్కడో ఒక దగ్గర బబుల్ చేసేస్తాము. దయచేసి అది చేయొద్దు, ప్లీజ్ అది చేయొద్దు. ఏం చేయాలి మీరు అంటే ఇన్విజిలేటర్, మళ్ళీ చెప్తున్నాను, ఇన్విజిలేటర్ అంటే అక్కడ మేడం ఉండొచ్చు, సార్ ఉండొచ్చు, వాళ్ళు చెప్తారు. చెప్పే వరకు వెయిట్ చేయండి. ఏం పర్లేదు, అమ్మో నాకు టైం అయిపోతుందేమో, నేను ముందే నేమ్, స్కూల్ నేమ్ బబుల్ చేసేస్తాను, క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మొత్తం నేను అప్పుడు ఆన్సర్స్ చేసుకోవాలి, సో నాకు టైం లేదు, నేను వాళ్ళు చెప్పే వరకు నేను ఉండటం ఏమిటి, ముందుగా నాకు తెలుసు కదా, నేను చాలా ఎగ్జామ్స్ రాశాను కదా, చాలా ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేశాను కదా, ఇప్పుడు వెంటనే రాసేస్తాను. దయచేసి అలా మీరు ఎప్పుడు చేయొద్దు. అసలు మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో హాల్ టికెట్ నెంబర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. బబుల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక నెంబర్ బదులుగా ఇంకో నెంబర్ బబుల్ చేసేస్తారు. కాబట్టి అదే
టైం తీసుకున్నా పర్వాలేదు. ఇంకా వీలైతే మనకి 2.5 hours ఉంది, అంటే 150 minutes మన ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళు ముందుగానే 10 minutes ముందుగానే మీకు ఇది ఇస్తారు కదా. ఈ 10 minutes సరిపోకపోతే ఈ 150 minutesలో ఇంకొక 10 minutes తీసుకున్నా పర్వాలేదు, కానీ ఈ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ జాగ్రత్తగా రాయాలి. నేను చెప్పేది అర్థమవుతుందా? మీకు ఈ 150 minutesలో ఒక 10 minutes ఈ OMR షీట్ మీ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి యూజ్ చేసుకోండి, తప్పులేదు. కానీ మీరు రాంగ్గా తొందరపాటుతో మీ నేమ్, మీ హాల్ టికెట్ నెంబర్, బుక్లెట్ కోడ్ నెంబర్ అని ఉంటాయి, వాటిని రాంగ్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిల్ చేయొద్దు. అలా ఫిల్ చేస్తే మీరు ఎగ్జామ్ ఎంత బాగా రాసినా మీది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఎస్, మీది ఇన్వాలిడ్ అయిపోతుంది. మరి మీరు ఏ ఫిల్ చేయాలి? డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా 1 or 2 times క్రాస్ చెక్ చేసుకుంటూ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా మీరు బబుల్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ వచ్చేస్తాయి, ఇప్పటికే వచ్చేసి ఉంటే కనుక ఆ హాల్ టికెట్ నెంబర్స్ని మీరు ఇప్పటి నుంచే వేయడం ప్రాక్టీస్ చేయండి. బుక్లెట్ నెంబర్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అది వేరే విషయం, రైట్? సో ఇది పాయింట్ నెంబర్ 1. మరి పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఎస్, ఇది కూడా బబ్లింగ్కి సంబంధించింది. ఒక క్లారిటీ, అంటే ఇప్పుడు క్లారిటీ దేనికి ఉండాలంటే, ఫస్ట్ పాయింట్లో ఏమి ఉండాలంటే, మీ హాల్ టికెట్ నెంబరే మీరు వేస్తున్నారా, మీ నేమే మీరు రాస్తున్నారా, మీ ఏ స్కూల్కి అప్లై చేస్తారా ఆ స్కూల్ నేమే రాస్తున్నారా, బుక్లెట్ అదే రాస్తున్నారు, ఈ క్లారిటీ ఉండాలి. మీకు మీరుగా ఓన్గా చేయొద్దు. మీకు తెలిసినప్పటికీ కూడా ఇన్విజిలేటర్ చెప్తారు, చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. మీరే కాదు, ఇంకా మీ పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, Group 1, Group 2, SPN ఇట్లాంటివి. వాళ్ళకి కూడా ఈ ఇన్విజిలేటర్ సజెషన్స్ చేస్తూ ఉంటారు. సో ఒకళ్ళు మనకు చెప్పేది ఏంటి అనే దీంతో ఉండొద్దు, ఎందుకంటే ఇన్విజిలేటర్ చెప్పడం వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు చెప్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, 1, 2, 3, 4, 5, 6 ఇలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీరు 4th క్వశ్చన్ చేసేస్తారు. 4th క్వశ్చన్ చేశారు, ఇక్కడికి వచ్చేసరికి 4th క్వశ్చన్ చేసేదాన్ని మీరు 5th క్వశ్చన్కి పబ్లిక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓవర్లుక్లో. ఎస్, 4th క్వశ్చన్ చేసేసి 4th క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ఇక్కడ 5th క్వశ్చన్కి చేసేస్తారు, 14th క్వశ్చన్ చేసేయచ్చు ఒక్కొక్కసారి. ఎస్, అలా ఎలా చేసేస్తాం సార్ అంటే, అప్పుడుండే కంగారు, అప్పుడుండే టెన్షన్, అప్పుడు అంటే మనకి పూర్తిగా తొందరపాటు ఇట్లాంటివి ఉండడం వల్ల చేస్తాం. కాబట్టి దీనికోసం ఒక్క టెక్నిక్ చెప్తాను. ఒక్కసారి మీరు 4th క్వశ్చన్కి ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసింది, ఆప్షన్స్ చూసుకున్నారు. ఒక్కసారి నేను ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశాను ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఏ క్వశ్చన్కి? ఎస్, 4th క్వశ్చన్కి ఆప్షన్ బి, 4th క్వశ్చన్కి ఆప్షన్ బి, ఎస్, 4th క్వశ్చన్కి ఆప్షన్ బి అని, 4th క్వశ్చన్ ఆప్షన్ బి. ఇక్కడ కూడా 1, 2, 3, 4, ఎస్, 4th క్వశ్చన్ ఆప్షన్ బి, రైట్, 4th క్వశ్చన్ ఆప్షన్ బి. అలా అనుకోండి, మీ మనసులో అనుకోండి, బయటకు అనుకుండా మనసులో అనుకోండి, 4th క్వశ్చన్ ఆప్షన్ బి చేస్తున్నాను అని. మీరు బబుల్ చేసే ముందు ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి. నేను 4th క్వశ్చన్కి ఆన్సర్ చేశాను కదా, 4th క్వశ్చన్కే బబుల్ చేయాలి. 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 23 సంథింగ్ ఏదో ఒకటి, అది 23 ఎక్కడ ఉంది? బిలో ఉంది. కాబట్టి 4th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి, 4th క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి అని మీ మనసులో అనుకోండి. ఏ డిస్టర్బెన్సెస్ ఎవరు చేసినా మనకు అనవసరం. మన పని క్వశ్చన్ పేపర్, రఫ్ షీట్, OMR షీట్. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ చూస్తాం, రఫ్ షీట్లో సొల్యూషన్ చేస్తాము, మళ్ళీ క్వశ్చన్ పేపర్ దగ్గరికి వచ్చి 4th క్వశ్చన్కే నేను సొల్యూషన్ చేశాను కదా, ఎస్, ఆన్సర్ 4th క్వశ్చన్లో ఏముంది? ఆప్షన్ బి ఉంది. OMR షీట్కి వెళ్ళండి, ఎస్, నేను 4th క్వశ్చన్ చేశాను కదా అని OMR షీట్లో మళ్ళీ అనుకోండి, 4th క్వశ్చన్కే బబుల్ చేయండి. ఇలా బబుల్ చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపేదలేదు. క్లారిటీ ఈజ్ ద చారిటీ ఆఫ్ సక్సెస్ అంటే ఇంతే. ఈ 2 క్లారిటీస్ OMR షీట్ బబుల్ చేసేటప్పుడు, ఒకటి మీ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు, ఇంకొకటి మీరు క్వశ్చన్స్ ఫిల్ చేసేటప్పుడు, ఈ 2 కనుక క్లారిటీగా ఉంటే డెఫినెట్లీ మీరు పడినటువంటి కష్టానికి 100% సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బాయ్.